9పై హైకోర్టు స్టే నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు ప్రభుత్వంపై భగ్గుమంటున్నాయి. హైకోర్టు దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హైకోర్టు స్టే విధించడాన్ని బీసీ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. హైకోర్టులో తమకు అన్యాయం జరిగిందంటూ బీసీ నేతలు నినాదాలు చేశారు. రేవంత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలతో హైకోర్టు పరిసరాలు మారుమోగాయి. పథకం ప్రకారమే బీసీలను రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నాడని బీసీ నేతలు మండిపడ్డారు. బీసీలకు రిజర్వేషన్లపై రేవంత్ సర్కారు దోఖాను బీఆర్ఎస్ నేతలు ఎండగట్టారు. రాజ్యాంగబద్ధంగా పరిష్కార మార్గాన్ని వదిలేసి బీసీలను ప్రభుత్వం కావాలని మోసం చేస్తుందని మండిపడ్డారు. దమ్ముంటే ఢిల్లీ స్థాయిలో సీఎం రేవంత్ పోరాటం చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ ఇప్పటికైనా కాలయాపన మానుకొని చిత్తశుద్ధితో వ్యవహరించాలని సూచించారు. కోట్ల కేసు వేసింది ఎవరిని? మీ ఆత్మసాక్షిగా చెప్పండి. ఇవాళ వేసిన ఇద్దరు ఎవరు? మీ పార్టీ వాళ్ళు కాదా? మీ ఆత్మసాక్షిగా చెప్పండి. గతంలో 2018లో మేము పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి 396 జీవోని తెచ్చినప్పుడు మీరు ఏపించినటువంటి వాళ్ళు ఎవరు? హైకోర్టులో, ఇదే హైకోర్టులో మీరు జీవో కొట్టించిన వాళ్ళు ఎవరు? మీ వాళ్ళు కాదా? స్వప్నారెడ్డి గారు కానీ, ఈ వంగ గోపాల్ రెడ్డి గారు కానీ, సత్యనారాయణ రెడ్డి కానీ మీ వాళ్ళు కాదా? మీ పార్టీ వాళ్ళు కాదా? ఇవాళ సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేస్తే హైకోర్టులో ఇంకా వాదన వినిపించింది, ఇక్కడ ఎందుకు వచ్చినావు అని చెప్పి దాన్ని టెంపరీగా పక్కకు పెట్టారు. అదొక విజయంలాగా అయిపోయింది అని చెప్పడం. మీరు 6th రోజు కేసు వేస్తే ఇంకా జీవో రాందే మీరు ఎట్లేస్తారు? పసిగట్టి జీవో వచ్చిన తర్వాత ఏమన్నాం, ఇగో మేము విజయం అన్నారు. అది మరి జీవో వచ్చిన తర్వాత వేసారు కదా. హడావుడి చేయడం అంటే తెలంగాణ ప్రజలు ఏమన్నా తిక్కొల్లా? బీసీలు ఏమన్నా తిక్కొల్లా? చెవులో పువ్వు పెడతామంటే కాదు, అది ఎవ్వడూ నమ్మడు. మీ వల్ల రైతులు నష్టపోయారు. మీ వల్ల ఇలా ఓసీలు బీసీలు కొట్లాడుకుంటున్నారు. నేను ఇగో ఇదే డిమాండ్ మళ్ళీ చేస్తున్నా. వెళ్దాంపా రేవంత్ రెడ్డి గారు నడురి. నేను నిజంగా చిత్తశుద్ధి ఉంది కదా, రేపు బయలుదేరదాంపా. నీ అధికారాన్ని మంత్రివర్గం తీసుకోంపా, ఢిల్లీలో కూర్చుందాంపా. మోదీ గారు ఇంటి ముందు కూర్చుంటామా, లేకుంటే ఎక్కడ కూర్చున్నాం? కూర్చొని తెలంగాణకు వచ్చే పనేం లేదు, ఇక్కడ పరిపాలన జరుగుతలేదు, నీది డెవలప్మెంట్ జరుగుతలేదు, అక్కడే కూర్చుందాంపా. బీఆర్ఎస్ పార్టీ మేమందరం మీ వెంబడి వస్తాము. ఆమరణ నిరాహారదీక్ష చేస్తావా, పరిపాలన అక్కడి నుంచి చేస్తావా? కానీ పార్లమెంట్లో బిల్లు పెట్టాలంటే ప్రధానమంత్రి గారు ఆ క్యాబినెట్లో నిర్ణయం చేసుకున్న తర్వాతనే పార్లమెంట్కి పోతుంది. కాబట్టి దీనికి ఉన్న మూలము ప్రధానమంత్రి గారిని కలవడమే. కలుదాం పాండి. ఇప్పుడు నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంది కదా, మోసం చేయని అసెంబ్లీలో చాలా మాట్లాడావు కదా, చిత్తశుద్ధి ఉంది కదా అని అన్నావు కదా. కోట్ల మంది బీసీల నోళ్లలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మన్నుగొట్టినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక దినం ఇది. రాజ్యాంగపరమైనటువంటి ఒక నిబద్ధత ఉంటేనే ఆ చట్టానికి కానీ ఆ విధి విధానానికి కానీ నిలకడ ఉంటుంది, అది జ్యుడిషియల్ స్క్రూటినీలో నిలబడుతుంది. అదేదో అనుముల రాజ్యాంగం తెలంగాణలో అమలవుతుందన్నట్టుగా, అంబేద్కర్ రాజ్యాంగం నాకు పట్టదు అన్నట్టుగా ఇవాళ ఈ ప్రభుత్వం వ్యవహరించినటువంటి ఒక తీరు అత్యంత దుర్మార్గమైనటువంటిది. వీళ్ళందరినీ యాప చెట్టు గట్టేసి బరిబత్తలు నిలబెట్టి కొట్టినా తప్పులేదు. ఎందుకు మేము 42% రిజర్వేషన్ ఇస్తామంటే పొలోమని చెప్పని నమ్మి ఓట్లేసిండ్రు. నమ్మిన పాపానికి, ఓట్లేసిన పాపానికి ఇవాళ తడిగుడ్డ పెట్టి గొంతుకు వస్తూ ఉండి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇది ఎంతవరకు న్యాయం? ఇది కుక్కతో ఒక గుండ్రాయి కట్టిన చక్కగా కాదన్నట్టుగా ఇచ్చినట్టే నటించిండు. మళ్ళా చట్టపరమైన చిక్కులు వచ్చేటువంటి ఒక వెసులుబాటు కల్పించిండు ఈ రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం, క్యాబినెట్ మంత్రులంతా. సిగ్గు ఏమైనా జీవాలు పట్టుకొచ్చినా సంతకం పెడతాడు అనుకుంటే ఇదేం మూర్ఖత్వమయ్యా? రౌడీ రాజ్యం ఇదేమన్నా? మంత్రులా మీరేమన్నా? వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? యూనిట్ హ్యావ్ కాన్స్టిట్యూషనల్ శాంటిటీ టు జీవో 9. బీసీలకు చిప్ప, నోట్లో మన్ను పట్టుకొచ్చారు. సిగ్గులేదు మీకు ఇంకా? 23 to today is 25 October, close to 2 years. 24 నెలలు. 24 నెలల పాటు గుడ్డి గుర్రం పళ్ళు తోమినరా, గడ్డి బీకినరా? మీరు చెప్పరి.
బీసీలకు కాంగ్రెస్ మోసం తప్ప మరేదీ చేయదని కేటీఆర్ ఏనాడో కుండబద్దలు కొట్టి చెప్పారు. బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీ సాక్షిగా గతంలో కేటీఆర్ చెప్పిందే ఇప్పుడు నిజమైందే. బీసీ రిజర్వేషన్ బిల్లుకు న్యాయపరమైనటువంటి చిక్కులు ఉంటాయని కేటీఆర్ గతంలోనే చెప్పారు. బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై రేవంత్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అసెంబ్లీలో కేటీఆర్ గతంలోనే చెప్పారు. ఇప్పుడు అదే జరిగింది.